కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది మరియు మహిళా దినోత్సవం పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఫిలిం టీవీ ఆర్టిస్ట్ రాజేంద్ర, మెట్రో టీవీ ఎండి కొండవీటి జయప్రసాద్, అక్లైమ్డ్ న్యూమరాలజీ దేవాంగ శర్మ, సామాజికవేత్త వసంతరాయలు హాజరయ్యారు. సంస్థ ప్రెసిడెంట్ బిందు లీమా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
అనేటువంటి మంచి భారీ మనసు లక్షలాది రూపాయలు ధర్మార్థం మా సీనన్న ద్వారా భగవంతుడు దయ ఉంటే ఇలాంటి మంచి పని చేసేవాడికి అధికారం ఇవ్వాలి, దానం చేసేవాడికి డబ్బు ఇవ్వాలి. తప్పక నా అంతరాత్మ చెప్పేసిన మంచి పదవి బ్లాక్ కార్డు నీ మంచితనం ఆరోగ్యంగా బాగా రావడం, తర్వాత పెట్రోల్ ఛానల్ ప్రారంభం చేసి నాకు చిరకాలం ఒక ఆ సంస్థను ఆ ఛానల్ బాగా పని వెళ్ళే రీతిలో నడిపించిన మరొక సంస్థ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ కీర్తి ఆర్ట్స్ అంటే ఉభయ రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో గొప్ప పేరు ఇస్తారు. ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది, మీరందరూ గ్రహించాలి. అల్లజేయకూడదు అమ్మ, అల్లజేయండి పిల్లలు, అల్లజేయకండి. కీర్తి ఆర్ట్స్లో కనుక ఒక అవార్డు తీసుకుంటే మంచి అవార్డు వచ్చేటువంటి సెంటిమెంట్ కూడా ఉంది. ఆ రకంగా మా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మా బిందు చేసేటువంటి ప్రయోజనాత్మక కార్యక్రమాల్లో అభినందిస్తూ కార్యక్రమంలో గౌరవ అతిథి మా మెట్రో ఛానల్ యాజమాన్యం సభ అంతా కూడా 20 నిమిషాలు ఫినిష్ చేస్తా. నేను వేరే కార్యక్రమాన్ని సినిమా చెప్పి ముఖ్యంగా మా మెట్రో అధికారులు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి తెలియజేసుకుంటున్నాను. కీర్తి ఆర్ట్స్ అకాడమీ గత 9 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని బిందులమ్మ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నేను కూడా బిందులమ్మ గారు నిర్వహించినటువంటి కీర్తి ఆర్ట్స్ అకాడమీ ప్రోగ్రామ్ చాలా ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన దేవేంద్ర శర్మ గారు పెద్దలు చెప్పినట్టుగా కీర్తి ఆర్ట్స్ అకాడమీ అవార్డు వచ్చిందంటే అది సాదాసీదా అవార్డు కాదు. ఈ అవార్డుని మీకు భవిష్యత్తులో మరిన్ని పెద్ద పెద్ద అవార్డులు దారితీసే అవార్డుగా ఇది ఇంతవరకు మేము చూసినటువంటి అవార్డు. ఇది బిందులమ్మ గారు కీర్తి ఆర్ట్స్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తూ మన చిన్నారులందరికీ మంచి ప్లాట్ఫామ్ కలిగజేస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడే చెప్పారు అనేక దేవాలయాల్లో వారు కీర్తి ఆర్ట్స్ అకాడమీ ద్వారా ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ దేవదేవుల ఆశీస్సులు కూడా కీర్తి ఆర్ట్స్ అకాడమీ మీద ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ కీర్తి ఆర్ట్స్ అకాడమీ బిందులమ్మ గారు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని, అదేవిధంగా మా మెట్రో టీవీ తరఫున కూడా కళాకారులందరినీ కూడా మేము ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాం. గత 15 సంవత్సరాలుగా అనేక వందలాది కార్యక్రమాల ద్వారా మేము కూడా కళాకారులని చిన్నారులను ప్రోత్సహించడం జరిగింది. ఇక మీద కూడా మెట్రో టీవీ ఈ కళాకారులను ప్రోత్సహిస్తూ ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు అవార్డు అనుకుంటున్నటువంటి చిన్నారులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ తల్లిదండ్రులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదిరించి మెట్రో ఛానల్ ద్వారా భావవ్యక్తం చేసిన మా సౌజన్యం కూడా మీరు ఒకసారి చెప్పడం ద్వారా ఈనాటి కార్యక్రమం దాతా ప్రయోగ సమన్వయకర్త ఆస్తిక మతాభిలాషి అన్ని విధాలుగా మాతో పాటు ధీటుగా మీరందరూ ఉన్నందుకు ఇంకా రాబోయే రోజులలో మన దేశ జనాభా 140 కోట్ల మంది ఉంటే ఆ 140 కోట్ల మందిలో 33% రిజర్వేషన్ కూడా మహిళలకు రాబోయే రోజులుగా వస్తుంది. అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, అన్ని విధాలుగా రాజకీయంగా ముందుండేది రాబోయే రోజులలో మహిళలే అని చెప్పేసి మీరు చెప్పుకుంటూ బిందు గారిని ప్రత్యేకంగా మా అందరి తరఫున అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చాలా మంది స్టూడెంట్స్ ఏదో కాలేజీలో చదువుతున్నామా పోతున్నామా అనేది కాకుండా ఈ అమ్మాయిలు అబ్బాయిలంతా కూడా స్కూల్ నుంచి కాలేజీ వరకు చదువుకుంటూ కూడా భరతనాట్యం కానీ కూచిపూడి కానీ పాటలలో ఆటలలో ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయడం కూడా పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇక కొన్ని స్కూళ్ళు కొన్ని కాలేజీలు ఉంటాయి ఏంటంటే పొద్దున్న వేస్తే సాయంత్రం దాకా 90% వచ్చిందా 100% వచ్చిందా చూసేది తప్ప ఇక మిగతా యాక్టివిటీస్ ఏముండవు, ఒక స్పోర్ట్స్ ఉండవు, ఏముండవు. ఈ విధంగా అందరూ కూడా పేరెంట్స్ కూడా అటువంటి ర్యాంక్స్ మనకు అవసరం లేదు. ఇలా ధోని కానీ సచిన్ టెండూల్కర్ కానీ ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారంటే వాళ్ళ క్రికెట్ ఆడి వాళ్ళ చదువుతోనే కాదు క్రికెట్ ఆడడం వల్లనే ఇలా వచ్చేది. పివి సింధు కానీ ఇలా అందరూ కూడా బ్యాడ్మింటన్ కానీ లాన్ టెన్నిస్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ వీళ్ళంతా కూడా చదువుకు సంబంధం లేకుండా ఒక మినిమం చదువుతోటే ఇలా ప్రపంచాన్ని శాసించే స్థాయిలో మన దేశానికి వన్నె తెచ్చే విధంగా ముందుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆటలు పాటలు అన్నింటిలో కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాను. మంచి స్థానం సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు అవార్డు తీసుకున్న వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉంటుంటారో నాకు తెలుసు. ఎందుకంటే డే 1లో నేను కూడా అవార్డు తీసుకున్నప్పుడు ఆ రోజు నాకు ఇంటికి నాకు ఆకలేసేది కాదు, వచ్చేది కాదు, ఆయన చూసుకుంటూ ఉండేవాడిని.
ఎందుకంటే ఒక ప్రతిభను గుర్తించి ఇచ్చిన మెమెంటోగా అదే మీ గుర్తింపు జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేవు. అదే పెద్ద అవార్డ్ అండ్ రివార్డ్స్. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకి చెప్తున్నాను, పిల్లలకి చెప్తున్నాను. కళ అనేది ఉండొచ్చు, కానీ అది సెకండ్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువు. నేను చాలాసార్లు అనేక సార్లు చెప్తున్నా, తల్లిదండ్రులకి పిల్లలు చెప్తా, ఫస్ట్ చదువుకోండి, బాగా చదువుకొని వృద్ధిలో రండి. తర్వాత సెకండ్ ఆర్ట్. ఆర్ట్ అనేది ఎప్పటికీ ఉండదు, ఒక సముద్రాలాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. చదువు అనేది జీవితకాలం మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలకి బాగా చదువుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువుకోండి. మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను. ఇక బిందు గారి గురించి చెప్పాలి అంటే, ఇలాంటి ఎక్కడో ఉన్న కళాకారులు తీసుకొచ్చి సత్కరించడం అనేది నిజంగా బిందు గారు చాలా థ్యాంక్స్ అండి మీకు. మీరు ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద అవార్డు ఫంక్షన్స్ చేయాలని, మా సినిమా ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో కూడా వచ్చి మాకు కూడా అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.